హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ ప్లాన్ ప్రకారం పల్లవికి కమల్కి శోభనం జరిగిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే ఉదయాన్నే లేచి కమల్ పక్కన ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా చేసింది తనేనా అనుకుంటూ అవని దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవనిని చూసి ఇదంతా చేసింది నువ్వే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే నేనేం చేశాను, నేనేమీ చెయ్యలేదు, అసలు ఏం జరిగింది నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నువ్వు నటించకు నా దగ్గర, నువ్వేం చేశావో నాకు ఈరోజు తెలిసిపోయింది. నేను కమల్ అటాచ్మెంట్ అవ్వడానికి గల కారణం నువ్వే కదా. ఫిజికల్గా మేము ఇలా కలిసాము అంటే ఆ ప్లాన్ నువ్వే వేసి ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే నేనేమీ చెయ్యలేదు, ఇదంతా చేసింది మీ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇదంతా చేసింది మా అమ్మనా, మా మామ ఎందుకు చేసింది ఇలా అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని అయితే అదంతా చూసి నవ్వుకుంటూ ఇదంతా చేసింది మీ అమ్మే, కానీ వెనుక నుండి చేయించింది ఎవరో తెలుసా, నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా, ఇదంతా చేసింది నువ్వా, నాకు ముందే తెలుసు. ఎందుకు ఇలా చేశావు, నా జీవితంతో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నావు అని చెప్పేసి పల్లవి అడుగుతూ ఉంటుంది. నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే నేను కోరుకున్నాను, కానీ నువ్వు ఏది పడితే అది అలా చేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకోగలను పల్లవి, అందుకే నేను ఇలా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా మామ్ నీతో కలిసి ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే మంచి ఎటువైపు ఉంటే మనుషులు కూడా అటువైపే ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది.